Dear friends, have you ever think if I have wings, I would fly like a bird? అంటే నాకు కనుక రెక్కలు ఉంటే పక్షులు ఎగరగలిగాను అని అనుకుంటాం కదా ఎప్పుడైనా. బర్డ్స్ దే కెన్ ఫ్లై ఇన్ ద ఎయిర్. అంటే పక్షులు గాల్లో ఎగరడానికి హ్యాస్ సమ్ అడాప్టేషన్స్. ఇన్ ద షేప్ ఆఫ్ ద బర్డ్, స్పిండిల్ షేప్, దిస్ ఫ్లైట్ మజిల్స్ దే ఆర్ వెరీ స్ట్రాంగ్ and its bones are filled with air. It has feathers and also wings. So, the adaptation it can fly very easily. In our lesson, the first flight of a bird, young seagull. The gull, actually it is a gull, seagull అని పిలుస్తూ ఉంటారు. The first flight, how it land, how to fly అనేది ఈ లెసన్లో మనం నేర్చుకుందాం. So the first paragraph, the young girl, it was in the alone on his ledge అంటే ఒక narrow horizontal shelf projecting from a wall or a cliff. ఒక గోడకి కానీ ఒక క్లిఫ్ కానీ ఒక హారిజాంటల్ ఉన్నటువంటి ఒక షెల్ఫ్, ఒక చిన్న గది లాంటి ప్లేస్ అది. అక్కడ ఇది ఒంటరిగా ఉండిపోయింది. ద థీమ్ ఆఫ్ ది ఫస్ట్ పారాగ్రాఫ్, ద ప్లేస్ ఆఫ్ ద సీగల్ ఈజ్ డిస్క్రైబ్డ్. అది ఒంటరిగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ దే వెంట్ అవుట్ ఫ్లయింగ్, కానీ ఇది మాత్రము ఉండిపోయింది. బికాజ్ ఇట్ హ్యాస్ నో కరేజ్ టు ఫ్లై. ఈ పారాగ్రాఫ్ అంతా కూడా దాన్ని డిస్క్రైబ్ చేస్తూ ఉంటుంది. ఇందులో రెండు వర్డ్స్ ఏంటంటే, సీగల్ అంటే గల్ తెలుసు మీకు, ఎలోన్ అంటే ఒంటరిగా ఉంటుంది, లెడ్జ్ అది ఉండేటువంటి ప్లేస్ అనమాట అది. అట్లాగే బ్రింక్ అనేటువంటి వర్డ్ వచ్చింది. బ్రింక్, ద ఎడ్జ్ అట్ ది టాప్ ఆఫ్ ఎ స్టీప్ ప్లేస్. ఒక స్టీప్గా వాల్గా ఉన్నటువంటి ప్లేస్, వాల్ కరం ప్లేస్లో పైన ఉండేటువంటి ఎడ్జ్ని బ్రింక్ అంటారు. అలాగే ప్లంగ్, టు కాస్ట్ వన్ సెల్ఫ్ ఇంటూ ఆర్ యాజ్ ఇఫ్ ఇంటూ వాటర్. నీటిలోకి వెళ్ళిపోతున్నట్టుగా టచ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట, దాన్ని ప్లంగ్ అంటారు. మస్టర్ అప్ కాన్ఫిడెన్స్ అని, గెయిన్ కాన్ఫిడెన్స్, నమ్మకం, కొంత ఆత్మస్థైర్యాన్ని పొందడాన్ని మస్టర్ అప్ కాన్ఫిడెన్స్ అంటారు. డిస్పరేట్ అంటే చాలా హ్యావింగ్ లాస్ట్ హోప్, ఆశని కోల్పోవడం, హ్యావింగ్ లాస్ట్ హోప్ అంటారు దాన్ని. డిస్పరేట్ అంటే హ్యావింగ్ లాస్ట్ హోప్. శ్రిల్లీ అనే వర్డ్ వచ్చింది. శ్రిల్లీ అంటే స్క్రీమ్, చిన్న కేక. అప్బ్రేడింగ్, టు క్రిటిసైజ్ సివియర్లీ అంటే విమర్శించడం. థ్రెటనింగ్, టు గివ్ సైన్ ఆర్ వార్నింగ్, హెచ్చరించడం అనమాట. ఇది చేయకపోతే నువ్వు నీకు కష్టమైపోతుందని హెచ్చరించడం. స్టార్, టు పెరిష్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ ఫుడ్ అంటే ఫుడ్ లేకపోతే, ఫుడ్ లేక అది ఆకలితోటి క్షీణించిపోవడం. అట్లాగే క్యాకిల్ అనే సౌండ్ వచ్చింది. క్యాకిల్ అంటే సౌండ్. కవర్డైస్ అంటే ల్యాక్ ఆఫ్ కరేజ్ అంటారు దాన్ని. టాంటింగ్ అంటే ఇన్సల్టింగ్. Plateau, usually extensive land area having a relatively level surface raised sharply above the adjustment. కొంచెం పైగా ఉండే ప్రదేశాన్ని ప్లేటో అంటారు. సో ఇన్ దిస్ పారాగ్రాఫ్ ద మైండ్ సెట్ ఆఫ్ ద గల్, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వెళ్ళిపోతారు, ఇది మాత్రము ఎగరలేక, ఇట్ హ్యాస్ నో కరేజ్ టు ఫ్లై, ఎగరడానికి దానికి కరేజ్ లేక, ఇట్ లాస్ట్ ఇస్ హోప్. డెస్పరేట్ ట్రై చేస్తుంది కానీ భయం వేస్తుంది. సో అది అక్కడే ఉండిపోయి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. 24 hours ఒక 24 గంటల పాటు అక్కడే ఉండిపోద్ది. అది ఎవరు కూడా దానికి సహాయం చేయరు. బికాజ్
ఇది ఫ్లయింగ్ నేర్చుకోవాలని చెప్పేసి మిగతా బర్డ్స్ అన్ని కూడా అనుకుంటూ ఉంటాయి. సో దేవర్ థ్రెటనింగ్ హిమ్ అండ్ ఆల్సో టాంటింగ్ హిమ్ అంటే ఇన్సల్ట్ చేస్తూ ఉంటాయి, అలాగే హెచ్చరిస్తూ కూడా ఉంటాయి, నువ్వు బ్రతకాలంటే ఎగరాలి అని చెప్పేసి. సో గివ్ కరేజ్ టు దట్ బర్డ్. సో ది ఫస్ట్ పారాగ్రాఫ్ రెండు కూడా అది దాని యొక్క కండిషన్ గురించి మనకి వివరించడం జరిగింది. ద థీమ్ ఆఫ్ ది థర్డ్ పారాగ్రాఫ్ ఏంటంటే, ఈ గర్ల్ ఇట్ వాంట్ సమ్ ఫుడ్. సో అది వాళ్ళ తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఫుడ్ ఎలాగైనా సరే సంపాదించాలని ట్రై చేస్తూ ఉంటుంది. దానికోసం అది ఏం చేస్తుంది, అది హౌ ఇది వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎట్లా ఫుడ్ని వాళ్ళు తీసుకుంటున్నారో, హంట్ చేస్తున్నారో అదంతా కూడా అబ్జర్వ్ చేస్తారు అన్నమాట. దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ది సెకండ్ పారాగ్రాఫ్. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ప్రిటెండ్ అంటే నటించడం అన్నమాట. అలాగే డోజింగ్ అనే వర్డ్ వచ్చింది. డోజింగ్ అంటే టు స్లీప్ లైట్లీ, జస్ట్ అలాగా పడుకోవడం అన్నమాట. వెట్ అనే వర్డ్ వచ్చింది. వెట్ అంటే టు షార్పెన్ బై రబ్బింగ్ ఆన్ ఆర్ విత్ సంథింగ్, అంటే పదును పెట్టడం. వెట్టింగ్ అంటే ఏంటంటే WHET, వెట్ అంటే పదును పెట్టడం. అలాగే ఒక మదరు అలాగే ఫాదరు వాళ్ళందరూ కూడా ఎట్లా చేస్తూ ఉన్నారో, స్క్రాప్ ఫుడ్ని ఎలా చీల్చేస్తూ ఉన్నారు బీక్ తోటి, ఇవన్నీ కూడా అది అబ్జర్వ్ చేస్తుంది. అండ్ దానికి ఫుడ్ చాలా అవసరం. సో ఇట్ నీ ప్రిటెండెడ్ టు స్లీప్, పడుకున్నట్టుగా ఒక కాలు లోపల దాసేసి కనబడకుండా ఒక గంట నిలబడి పడుకున్నట్టుగా జస్ట్గా బయటకు కూడా వస్తుంది. ఇట్ కేమ్ అవుట్ సైడ్ ద బ్రింక్, స్లోగా నడుచుకుంటూ బయటకు వస్తుంది. అండ్ నటిస్తుంది కొంచెం పడుకున్నట్టుగా, తెచ్చి పెడతారేమో అని చెప్పేసి. బట్ వాళ్ళందరూ కూడా దాన్ని ఇగ్నోర్ చేస్తారన్నమాట. ఎవరు కూడా ఫుడ్ తెచ్చి పెట్టరు, వాళ్ళ పని చెప్తారు. దీనికి ఆ ఫుడ్ పట్ల చాలా కోరికగా ఉంటుంది తినాలని చెప్పేసి. సో ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట. దిస్ ఈజ్ ద థీమ్ ఆఫ్ ది థర్డ్ పారాగ్రాఫ్.
హూ ఈజ్ యువర్ ఫస్ట్ టీచర్? మన తొలి గురు ఎవరు? ఎస్, యు ఆర్ రైట్. మదర్. మదర్ ఈజ్ ద ఫస్ట్ టీచర్. మన తల్లే మొదటి గురువు. సో ఈ గర్ల్ కూడా మదర్ మొట్టమొదటి గురువు. ఆమె హౌ టు ఫ్లై అనేది నేర్పించింది ఈ పారాగ్రాఫ్లో. ఇనిషియేట్ చేయాలి. ఫస్ట్ ఆమె భయాన్ని పోగొట్టాలి. దానికోసం ఒక ఎరను చూపిస్తారన్నమాట. ఆ ఎరను చూపించి ఆ ఎరలో ఆ ఫుడ్ జాస్లో పడి అది ఎగరడానికి ప్రయత్నం చేస్తుంది, ఎగురుతుంది. ఇది ఈ పారాగ్రాఫ్లో ఉన్నటువంటి మెయిన్ థీము. ఇందులో ఉన్నటువంటి మెయిన్ సెంటెన్సెస్ మెయిన్ వర్డ్స్ ఉన్నాయి కొన్ని. మాన్స్ట్రస్ అనే వర్డ్ వచ్చింది. మాన్స్ట్రస్, వెరీ గ్రేట్, యూజ్డ్ యాజ్ అన్ ఇంటెన్సివ్ టెర్రర్, మాన్స్టర్స్ టెర్రర్ అని చెప్తాడు. చాలా గట్టిగా అరుస్తారన్నమాట దానికోసం. అట్లాగే హెడ్లాంగ్ అంటే వితౌట్ పాజ్ ఆర్ డిలే, ఏ విధమైనటువంటి ఆలస్యం లేకుండా పట్టుకోవడం. సోరింగ్, టు ఫ్లై వితౌట్ ఇంజిన్ పవర్ అండ్ వితౌట్ యూజ్ ఆఫ్ యాటిట్యూడ్. అంటే అది గాలిలో పక్షులు ఎగిరినప్పుడు ఒక్కోసారి పవర్ లేకుండా అలా ఎగురుతూ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ సోరింగ్ అంటారట. అలాగే స్వూప్డ్ అని ఒకటి వచ్చింది. స్వూప్డ్ అంటే టు మూవ్ విత్ ఎ స్వీప్, అలా స్మూత్గా కదలడం. సో ఇన్ దిస్ పారాగ్రాఫ్ మదర్ ఏం చేస్తాడంటే పీస్ ఆఫ్ ఫిష్ తీసుకొచ్చి దగ్గరికి దానికి అందనట్టుగా గాలి ఎగురుతూ ఉంటుంది. దానిని పట్టుకోవడం కోసము ద గర్ల్, యంగ్ గర్ల్ తెలియకుండానే ఎగురుతుంది. దాన్ని తెలియకుండానే ఎగిరి గాల్లో ప్రయాణం చేస్తూ ఉంటుంది. కింద పడిపోకుండా గాల్లో ఎగురుతూ ఉండి దానికి అప్పుడు మంచి నేను కూడా ఎగరగలను, నేను గాల్లో ఎగిరితే నాకేమవదు అనేటువంటి కరేజ్ అనేది దాంట్లో వస్తుంది. ఇది ఈ పారాగ్రాఫ్ మదర్ తల్లి మదర్ గర్ల్ అనేది గర్ల్కి, యంగ్ గర్ల్కి హౌ టు ఫ్లై అనేది నేర్పిస్తుంది అండ్ ఇనిషియేట్ చేస్తారన్నమాట. అండ్ ఆల్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ appreciated and encouraged her flying. The last three paragraphs, the theme after she learned how to fly, after she fly for the first time, లాస్ట్ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, హ్యాపీ మూమెంట్స్ అనేది ఈ లాస్ట్ 3 పారాగ్రాఫ్స్ కూడా డిస్క్రైబ్ చేస్తాయి అన్నమాట. ద ఫ్యామిలీ మెంబర్స్ ఫెల్ట్ వెరీ హ్యాపీ, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బికాజ్ ఓన్లీ వన్ బర్డ్ ఉండిపోద్ది ఫ్లైట్ చేయకుండా, దానికి కూడా ఫ్లై చేయడం వచ్చేస్తుంది, ఎక్కడికి వచ్చేస్తుంది. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ దే సెలబ్రేటెడ్ ద అకేషన్. ఇవి లాస్ట్ 3 పారాగ్రాఫ్లో మనకి ఉండేటువంటి మెయిన్ థీమ్. సో కమెండెడ్ టు ఎంట్రస్ట్ ఫర్ కేర్, హోల్డ్, రిటైన్. అంటే ఇట్ ఫర్గెట్ he had not always been able to fly. నేను ఎగరలేకపోతున్నాను అనే విషయం మర్చిపోయి అది సహజంగా న్యాచురల్గా ఇట్స్ ఫ్లయింగ్. అట్లాగే బెకనింగ్ అంటే ఇన్వైటింగ్. బెకనింగ్ అయితే ఏంటంటే ఇన్వైటింగ్, పిలవడము. డ్రూప్డ్, టు సింక్ గ్రాడ్యువల్లీ, టు హ్యాండర్ ఇంక్లైన్ డౌన్వర్డ్స్, అట్లా నీళ్ళపైన తేలియాడుతున్నట్టుగా ఉండడం. దట్ ఈస్ కాల్డ్ డ్రూప్డ్ అంటారు. అలాగే డిఫరెంట్ డిఫికల్ట్ వర్డ్స్ వచ్చి
డాగ్ ఫిష్ దే ఆఫర్డ్ డాగ్ ఫిష్ కూడా ఉంటుంది. లాస్ట్ డాగ్ ఫిష్ అంటే ఇట్ ఇస్ వాళ్ళు పట్టినటువంటి ప్రే ఆఫ్ ద బర్డ్. ఇక్కడ దీంట్లో ఈ పారాగ్రాఫ్లో ద బర్డ్ యంగ్ గర్ల్ forget that he forget he could not fly, he thought that he could not fly and he had a lot of courage. అదంతా మర్చిపోయి నౌ ఐ కెన్ ఫ్లై అనేది తెలుసుకుంటుంది. అది ఇష్టం వచ్చినట్టుగా ఎగురుతూ ఉంటుంది. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ దే ఎంజాయ్డ్, వాళ్ళు చుట్టూ చేరి దాన్ని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఫాదర్ కూడా కొన్ని చెప్తూ ఉంటాడు టిప్స్ హౌ టు ఫ్లై అనేది. లాస్ట్లో వెన్ షీ వాజ్ ఇన్ ద లెడ్జ్ నోబడీ గేవ్ ఎనీ ఫుడ్, ఎవరు ఫుడ్ ఎవరు, కానీ వెన్ ఎవర్ షీ కుడ్ ఫ్లై ఎగరేలిన వెంటనే దానికి వాళ్ళు కూడా ఆహారాన్ని పీస్ ఆఫ్ డాగ్ ఫిష్ అది దానికి కూడా వాళ్ళు ఆఫర్ చేస్తారు. ద సెలబ్రేటెడ్ ద అకేషన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫ్లైట్ ఆఫ్ ద బర్డ్ సీగల్. మొట్టమొదటిసారిగా ఒకసారి నేర్చుకోవడం వచ్చిన తర్వాత అది నో లాంగర్ స్టేస్ ఇన్ ద లెడ్జ్లో ఉండదు. అది కూడా దాని ఫుడ్ని అదే సంపాదించుకుని అది కూడా హ్యాపీగా తిరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ప్రోగ్రామ్ని మనం ఏదైనా ఒక విషయాన్ని ఫస్ట్ ఇనిషియేట్ చేయాలి. ఇనిషియేట్ చేయకుండా ఏది కూడా అవ్వదు అనేది లెసన్ నేర్చుకోవాలి. ఒక సామెత ఉంది, సరైన సామెత, 10,000 అడుగుల సుదీర్ఘ ప్రయాణమైన తొలి అడుగుతోటే ప్రారంభమవుతుంది అంటారు. అంటే ఏదైనా ఒక పని మనం ప్రారంభించాలన్నప్పుడు ఆ పనిని చూసి భయపడకూడదు. మొదటి అడిగేస్తే తర్వాత దారి అదే కొనసాగుతుంది. సో రీడ్ దిస్ లెసన్ thoroughly and identify the difficult words of the lesson. Okay, have a good day.